UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మేషాం. రైట్, ఈరోజు అయితే జానీ మాస్టర్ సంబంధించిన విషయాలు అయితే చాలా క్వశ్చన్ మార్క్ అయితే మార్పడం జరిగింది. వాటికి సంబంధించిన విషయాలను ఈరోజు మనం ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అయినటువంటి నటికుమార్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ దగ్గరకు వస్తే చాలా విషయాలు కూడా అంటే బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళ గురించి కూడా పుట్టుపూర్వకాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఏ విషయానికైనా. రైట్, ఇప్పుడు జానీ మాస్టర్ విషయం చూసుకుంటే తను చాలా డౌన్ టు ఎర్త్ అని చెప్పని చాలా కష్టపడి పైకి వచ్చిన స్థాయిలో ఈరోజు నేషనల్ అవార్డు గ్రహీత కూడా వేయడం జరిగింది. అయితే చాలామంది ఫస్ట్ ఆయన మీద ఈ అబ్యూజింగ్ కేసు ఏదైతే వచ్చిందో దానిపైన వచ్చిన ఫస్ట్ ఎలిగేషన్ ఏదైతే జరిగిందో దానిపైన ప్రతి ఒక్కరు కూడా అన్నది రాజకీయ కుట్ర అని చెప్పని అంటున్నారు. అదేవిధంగా యూనియన్కి సంబంధించిన ఇష్యూలోనే ఆయన మీద కక్షపూరితంగానే చేశారని చెప్పని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు పుట్టుపూర్వతాలకి నాకు జాతకాలు చెప్పే వేణుస్వామిని కాదు ఫస్ట్. కాకపోతే ఏంటంటే మా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి మా ఇండస్ట్రీలో మేము పుట్టి పెరిగి కలమ్మ తల్లి తిండి తింటున్నాం కాబట్టి మా మీద అభియోగాలు వస్తూ ఉంటే ఒకరు చేసిన తప్పుకి ఎంటైర్ ఇండస్ట్రీలో ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, ఆ అక్క చెల్లెలు ఇబ్బంది పడుతుంటారు. అందరూ అలాంటి వాళ్ళని చెప్పి బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళ బాధని వాళ్ళ కష్టాన్ని మనం చూడలేక ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి. ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వకపోతే ఆడపిల్లలు వచ్చి చెప్పలేరు కదా. ఓకే, నేను కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పట్లే, కాస్టింగ్ కౌచ్ ఉంది, మీకు కాస్టింగ్ కౌచ్ ఉంది. కాస్టింగ్ కౌచ్ ఉంది కాబట్టి హీరో వచ్చి హీరోయిన్లు చేసుకుంటున్నారు, హీరోయిన్ వచ్చి డైరెక్టర్లు చేసుకుంటున్నారు, డిఫరెంట్ చేసుకుంటున్నారు. ఈజ్ అ లవ్ ఉంది, కాస్టింగ్ కౌచ్ ఉంది, ఈ రిలేషన్షిప్ అన్నీ ఉంటాయి. మనమే సినిమా ఇండస్ట్రీ గొప్ప కాదు, ఎంటైర్ అన్నింటిలో కూడా ఉంటాయి, అన్ని రంగాల్లో ఉన్నాయి సార్, అన్ని రంగాల్లో ఉంటాయి. అయితే జానీ మాస్టర్ మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా జానీ మాస్టరా? ఆ అమ్మాయి ఎవరో సినిమా ఇండస్ట్రీ అంతా అమ్మాయి, వాళ్ళిద్దరూ లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఆగిపోద్దా? లేదు కదా. ఇది మొత్తం టోటల్గా ఆ అమ్మాయి 7 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ పడుతుంది. 40 పేజీలు స్టేట్మెంట్ ప్రకారం మాకు తెలిసిందంటే, నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళట్లా, ఓన్లీ మా ఇండస్ట్రీలో మా పరువు తీసినందుకు మేము అడుగుతున్నాం అంతే తప్ప ఇండస్ట్రీలో ఛాంబర్ పెద్దలు ఉన్నారు. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? నేను ఎవరిని ప్రశ్నించాలో తెలియక నేను డైరెక్ట్గా ఎవరిని ప్రశ్నించాలో నాకు అర్థం కావట్లే. ఇక్కడ మా ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందా అబ్బాయి తప్పు చేసిందని డిసైడ్ చేయవలసింది పోలీసులు, న్యాయస్థానం, మేము కాదు. మేము ఓన్లీ మా ఛాంబర్ ఒక కమిటీ పెట్టింది, ఆ కమిటీలో రిపోర్ట్ సబ్మిటెడ్ ఈజ్ గవర్నమెంట్, రిపోర్ట్ సబ్మిటెడ్ ఈజ్ పోలీస్ స్టేషన్. అది మాది ప్రాథమికం కాదు. మా కాడకు వచ్చిన ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో ఆ రిపోర్ట్ ప్రకారం ఈ తప్పు జరిగింది అని చెప్పి మేము డైరెక్ట్గా యూనియన్ నుంచి ఆ ఇద్దరినో సస్పెండ్ చేస్తాం. అంటే ఇక్కడ వన్ సైడ్ కాకుండా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, ఆ కమిటీకి, ఝాన్సీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మాయి తప్పు కనబడుతుంది, అబ్బాయి తప్పు కనబడుతుంది. కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేశారు, కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇద్దరిని సస్పెండ్ చేయాలని నేను అడుగుతున్నా. మీరు ఒకరికి అన్యాయం చేస్తే ఒకరు న్యాయం చేయకూడదు. ఎందుకంటే ఇద్దరికి 7 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఇష్టపడి లవ్ చేసిందా, లేకపోతే ఇంకోటి హరాస్మెంట్ పడ్డదా, ఆమె ఎదగడం కోసం ఎదుగుదలలో జానీ మాస్టర్ సపోర్ట్ ఉంది. ఓకే, ఆమె ప్రతి ఎదుగుదలకి జానీ మాస్టర్ సపోర్ట్ ఉంది. ఇది నేను చెప్పే మాట కాదు. ఓకే, జానీ మాస్టర్ ఎదుగుదల కోసం అమ్మాయి ఎదుగుదలకి జానీ మాస్టర్ అండదండలు ఉన్నాయి. జానీ మాస్టర్ ఇస్ లైఫ్. జానీ మాస్టర్ మొత్తం టోటల్గా ఆమె 0 నుంచి లైఫ్ తీసుకొచ్చింది. ఈరోజు షారుఖ్ ఖాన్ అవ్వచ్చు, నెంబర్ 1 కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, అసిస్టెంట్ అవ్వచ్చు, కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ తీసుకురావడానికి, ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఆయన కష్టం ఉంది, ఆయన ఆలోచన ఉంది. ఇది నేను చెప్పిన మాట కాదు. ఆ అమ్మాయి మొత్తం టోటల్గా స్టేట్మెంట్లో పెట్టిన మాటలే నేను మీకు చెప్తున్నాను. ఆ అమ్మాయి ఆ రోజు దేవుడు, ఇప్పుడు దెయ్యం ఎందుకు అయ్యాడు? ఆ రోజు మమ్మల్ని కాపాడిన గురువు ఈరోజు ఎందుకు అయ్యాడు? లైంగిక వేధింపులు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన టోటల్గా ఏదైతే ఉందో వేధింపుల్ని ఆ 16వ సంవత్సరం మైనర్గా ఉన్నప్పుడే, ఇప్పుడు పెట్టిన కేసు ఉదాహరణకు వివరాలు చూస్తే 16వ సంవత్సరమే నన్ను వేధింపులు బరి చేస్తే, ఆ వేధింపులు భరించి నువ్వు అంత సరదాగా, అంత చక్కగా, అంత నవ్వుతూ, అంత టోటల్గా ఇంత టాప్ దీనికి వెళ్ళగలిగావు అని ప్రశ్నిస్తున్నాను ఆ అమ్మాయిని. జానీ మాస్టర్కి వాళ్ళకి రిలేషన్షిప్ ఉండొచ్చు. ఓకే, జానీ మాస్టర్కి వాళ్ళకి ఏదైనా దగ్గరుండి రిలేషన్షిప్ ఇప్పుడు చెడిపోయి ఉండొచ్చు. ఆ చెడిపోయి ఉన్న పక్కన వెనకాల ఈ అమ్మాయి వెనకాల ఎవరైనా రాజకీయ కోణంలో ఉండొచ్చు, లేకపోతే ఇక మా సినిమా ఇండస్ట్రీలోనే కొంతమంది ఉండొచ్చు.
ఆ ఉండి ఇక్కడ ఏమైనా జానీ మాస్టర్ని దెబ్బతీయడానికి, జానీ మాస్టర్ ఇస్ టోటల్గా స్టార్ ఇమేజ్ ఇస్ ద ఇండియాకి స్టార్ అవుతున్నాడు కాబట్టి ఆ విధంగా ఏమైనా ఆయన దెబ్బతీయడానికి, లేకపోతే ఈ అమ్మాయి ఆల్రెడీ కొరియోగ్రాఫర్గా నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది కాబట్టి ఈయన దెబ్బతీస్తే ఈయన కంపెనీలన్నీ ఆమెకు వస్తాయనో ఇక్కడ ఏదో ఒక రాజకీయ కోణంలో జరుగుతుంది. ఆ కోణాన్ని మనం బయట పెట్టాలి. ఇది ఛాంబర్ వారు పూర్తిగా ఎంక్వైరీ చేశారా? ఇది నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ లైంగిక వేధింపులు అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ 1 hour 2 hours అయితే మనం కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకోవచ్చు. మనం ఆమె చూస్తుంటే అన్నీ కూడా కరెక్ట్గా కనబడి ఇప్పుడు లైంగిక వేధింపులు ఆమె చెప్తుంది. ఒక బొంబాయిలో హోటల్స్, ఇది 5 star హోటల్. 5 star హోటల్లో మనకు జరిగినప్పుడు అన్యాయం ఇమ్మీడియట్గా కిందకి చెప్పొచ్చు. మన సిటీమ్స్ ఉన్నాయి, మన ఫోన్లు ఉన్నాయి, మనం ఎందుకు చెప్పలేదు? అలాగే మీకు మొత్తం టోటల్గా ఒక కార్వేన్లో 200 మంది పోలీసులు ఉంటారు, 200 మంది సినిమా వాళ్ళు ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మేనేజర్ ఇది మస్ట్ అండ్ షూట్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పలానా దగ్గర మేము షూటింగ్ చేస్తున్నాం, పలానా అంతమంది లేడీస్ ఉన్నారు, పలానా అంతమంది జెంట్స్ ఉన్నారు, ఇది మాకు సెక్యూరిటీ పెట్రోలింగ్ కల్పించవలసిందిగా కోరుతున్నాం, లేడీస్ కానిస్టేబుల్ పంపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మనం అక్కడ బాత్రూమ్లకు కానీ వాటికి కానీ వెళ్తాను, కార్వేన్లు కాదు జూనియర్ ఆర్టిస్టులు కూడా మేము బాత్రూమ్స్ అరేంజ్ చేయాలని రూల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు మనం అక్కడ ఆల్రెడీ మీ మొత్తం ఛాంబర్ చెప్తుంది మేము అన్ని రూల్స్ పాటిస్తున్నాం. నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా చెప్తున్నా. మరి అన్నీ పాటిస్తున్నప్పుడు మీకు ఆ కార్యంలో అఘాయిత్యం జరుగుతున్నప్పుడు బలవంతపు చేస్తున్నప్పుడు మరి మీరెందుకు అనలేదు? మీరెందుకు బయటకు రాలేదు? మీరెందుకు బయట మన జనాలకు చెప్పలేదు? ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? మీ ఫోన్ లాక్కుంటే మీరు అన్నీ చేసుకుంటే ఇన్ని రోజులు మీరు ఎలా ఉండగలిగారు? ఇప్పుడు వచ్చి మీరు నాన్సింగ్ పోలీస్ స్టేషన్కి ఎలా రాగలిగారు? ఛాంబర్కి ఎలా రాగారు? 15 రోజుల ముందు ఛాంబర్ కంప్లైంట్ వచ్చిందంట, ఛాంబర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందంట. మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం టోటల్గా ఆయన తప్పు చేశాడని చెప్పి ఆయన నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్తున్నారు ఆ భరద్వాజ్ గారు. మేధావి ఆయన చాలా మేధావులండి అన్నింటికి. ఆయన ఎప్పుడు కూడా వన్ సైడ్ ఉంటాడు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ అంటే పడదు, ఆయనకు పవన్ కళ్యాణ్ మనుషులంటే పడదు, ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినంటే పడదు. ఇది నిరపక్షపాతంగా జరగలేదు. ఈ ఛాంబర్లో మొత్తం టోటల్గా కరెక్ట్గా జరగలేదు. పోలీసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి డ్యాన్స్ యూనియన్ కానీ నేను ఫెడరేషన్ కానీ ఛాంబర్ని కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఇద్దరిని సస్పెండ్ చేయండి. ఇద్దరిని సస్పెండ్ చేస్తే ఇండస్ట్రీ ఆగిపోదు. ఇండస్ట్రీ మొత్తం టోటల్గా మూసేయాల్సిన అవసరం లే. టాప్ వీళ్ళకంటే టాప్గా ఉన్న డాన్సర్స్ ఉన్నారు, డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ 2 people అని సస్పెండ్ చేసి ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సవ్యంగా సాగుతుంటే ఎవరు దోషి ఎవరు నిర్దేశం తేలుతుంది. అప్పుడు మనం మళ్ళీ తీసుకోవచ్చు. దయచేసి ఇద్దరిని చేయండి, ఒక్కరు చేయొద్దు. ఇక్కడ నేను ఈ అమ్మాయి విషయంలో ఇక్కడ నేనేమడుగుతున్నానంటే ఇక్కడ మీరు అమ్మాయిలో నిజంగా తప్పు జరిగితే మీ చేతిలో మీరు ఆ రోజు మీ స్వార్థం కోసం మీరు ఎదుగుదల కోసం మీతో 50 మంది ఒకరు ఉంటారు డాన్సర్స్, వాళ్ళందరూ చాలా టాప్లో ఉంటారు. అడ్డదారిలో వచ్చేసి మీరు టాప్ నెంబర్ 1 అయిపోదామని మీరు ఏదో మీ స్వార్థం కోసం లోపరుచుకోనో ఏదో వాళ్ళు ఏదో అడిగారు మృగాలు, మీరు మానప్రాణాలు మీరు లోపరిచి మీ ఇష్టం వచ్చిన మీరు మొత్తం టోటల్గా అయిపోయి మళ్ళీ మీకు ఏదో రిలేషన్ చెడితే మళ్ళీ ఈ విధంగా కంప్లైంట్ పెట్టడం ఇది కరెక్టా? అవసరమైతే పని చేసుకోండి, అవసరమైతే ఆదిపరాశక్తి ఇవ్వండి, అంతే తప్ప మీ ఇష్టం ఉండి మీరే వెళ్ళారు రిలేషన్షిప్ మళ్ళా లేక వేధింపులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా జరుగుతున్న ఇండస్ట్రీలోనే కదా సార్. మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ ఇండస్ట్రీ మీద మచ్చ పడకూడదని మీరు మాట్లాడదాం అంటున్నారు. ఇండస్ట్రీ మీద మచ్చ పడకూడదు, దాని గురించే నేను మాట్లాడుతున్నాను, దాని గురించే మీరు చెప్తున్నాను, ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి వాయిస్ రేజ్ చేయాలి కాబట్టి అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేవన్నీ కూడా మ్యాక్సిమం కనీసం విడతలుగా ఒక్కొక్కరి సమస్య అనేది బయటికి రావడం జరుగుతుంది. దాని మీద ఇప్పటికొచ్చి కూడా చర్యలు అనేవి పూర్తి అయినట్టు విషయాలు కూడా మీరు ఎప్పుడు కూడా బయటికి చెప్పాల, దాని మీద తీసుకున్న యాక్షన్ల గురించి కూడా ఎప్పుడు చెప్పాల సార్. ఆడపిల్ల కంప్లైంట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టకూడదు, మనం గుట్టు చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. అసలు నిన్న కూడా ప్రెస్ మీట్ రాంగ్, నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదు, అది స్వార్థంతో పెట్టిన ప్రెస్ మీటే, పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా పెట్టిన ప్రెస్ మీటే, అంతే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.